ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అనేటటువంటిది మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణు పురాణం 2వ అధ్యాయం కిందటి వీడియోలో పూర్తి చేసుకొని 3వ అధ్యాయానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయంలో కాలస్వరూపము, బ్రహ్మ సృష్టికి కావలసినటువంటి శక్తి స్వరూపము, అలాగే ఆయువు యొక్క నిరూపణము, ఇవి అన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో ఉంటాయి. అయితే మొట్టమొదటిగా కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగా పరాశరుల వారు మైత్రేయ మహర్షికి అడిగిన ప్రశ్నకి 2వ అధ్యాయంలో విష్ణు స్తుతి, అలాగే సృష్టి నిర్ణయ, సృష్టి క్రమం, ఇంద్రియ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, భూత సృష్టి, ఇవి అన్నీ కూడా 2వ అధ్యాయంలో చెబుతూ ఆఖరిలో పరాశరుల వారు కొన్ని పదాలని విష్ణువుకి కొన్ని పదాలని వాడారు. జనార్దనుడు, విష్ణువు, వరేణ్యుడు, వరిష్ఠుడు, వరదుడు అనేటటువంటి ఆ పదాలకి ఉండేటటువంటి అర్థాలు, అన్ని అర్థాలు కాకపోయినా ఈ పురాణానికి, ఈ 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి ఉండేటటువంటి అన్వయాన్ని తెలుసుకోవడానికే మనం ఆ పదాలకి ఉండేటటువంటి అర్థాలు కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పరాశరుడు వారు చెప్పినటువంటి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అనేటటువంటి 2వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకం పరాశరుడు వారు చెప్పినటువంటిది. ఎలాంటి వికారము లేకుండా నిత్యము ఉండేటటువంటి వాడు, నిత్యము నిత్యశుద్ధుడు, పరమాత్ముడు అయినటువంటి విష్ణువు అన్నది ఆయన ప్రారంభం చేస్తూ 2వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో, ఆఖరి పాదంలో విష్ణువు, వరేణ్యుడు, వరదుడు, వరిష్ఠుడు అనేటటువంటి పదాలను వాడుతూ 2వ అధ్యాయంలో మధ్యస్థంలో జనార్దనుడు అనేటటువంటి పదాన్ని కూడా ఆయన వాడారు. ఈ 2వ అధ్యాయంలో జనార్దనుడు అంటే మనం తీసుకోవలసినటువంటి అర్థం ఏమిటయ్యా అంటే ఆదరణకర్త అన్నదే మనం తెలుసుకోవాలి. ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అనేటటువంటి పదానికి 3వ అధ్యాయానికి ఏమిటి సంబంధం అన్నది మనం తర్వాత చెప్పుకుందాం. అలాగే విష్ణువు అంటే వ్యాపనోతి, ఇది విష్ణువు అంతటా వ్యాప్తి చెంది ఉన్నవాడు అన్నది ఒక అర్థం వస్తుంది. తనలోంచి అంతటా వ్యాప్తం పొందినవాడు అనేటటువంటిది అర్థంలోకి వస్తుంది. వ్యాపనోతి, ఇది విష్ణువు అనేటటువంటి. అలాగే వరిష్ఠుడు. అసలు వరిష్ఠుడు అంటే ఏమిటి అది ఒకసారి మనం తెలుసుకోవాలి. అలాగే వరేణ్యుడు, వరదుడు అనేటటువంటి వాటి కోసం కూడా మనం ఈ ఘట్టానికి కావలసినటువంటి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి ఆ లింక్, ఆ కలయిక, ఈ పదాలు ఎందుకు స్వామివారు వాడారు, పరాశరుల వారు వాడారు అన్నది మనం తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. వరిష్ఠుడు అంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు అనేటటువంటి 2 అర్థాలు వస్తాయి. వరేణ్యుడు అంటే ఎంపిక చేయదగినవాడు, శ్రేష్ఠుడు అని కూడా వస్తుంది. తర్వాత వరేణ్యుడు అంటే ముఖ్యుడు అనేటటువంటిది కూడా అర్థం వస్తుంది. వరదుడు అంటే సమర్థుడు, మిగుల దయాళువు అనేటటువంటి కూడా అర్థం వస్తుంది. అయితే వరిష్ఠుడు, దేవతలందరిలో కల్లా వరిష్ఠుడు ఎవరయ్యా అంటే విష్ణువు. వరిష్ఠుడు అంటే అర్థం గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు విష్ణువు. విష్ణు పురాణం చెబుతున్నాం కాబట్టి విష్ణువే గొప్పవాడు. అలాగే బ్రహ్మపురాణానికి వచ్చేసరికి ఆ బ్రహ్మపురాణంలో ఆ విష్ణువే బ్రహ్మ సంకల్పంలోంచి పుట్టి కూర్మావతారాన్ని ధరిస్తాడు అనేటటువంటిది. అక్కడ బ్రహ్మ గొప్పవాడు, శ్రేష్ఠుడు. అలాగే శివపురాణానికి వచ్చేసరికి ఈశ్వరుడి సంకల్పంలోంచే విష్ణువు, బ్రహ్మలు కూడా పుడతారు అన్నది ఆ పురాణంలో శివుడే గొప్పవాడు, శ్రేష్ఠుడు అని వస్తుంది. అంచేత ఏంటంటే ఇందులో విష్ణువు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా, శివుడు గొప్పవాడా అనేటటువంటి ఈ అనవసర వ్యాఖ్యానాలకు మనం వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి అర్థాలు తీసుకోకూడదు. వరిష్ఠుడు గొప్పవాడు, శ్రేష్ఠుడు
అన్నది మనం తెలుసుకోవచ్చు. అంతవరకే. అయితే బాబు విష్ణువే గొప్పవాడా, శ్రేష్ఠుడా, బ్రహ్మ కాదా, ఈశ్వరుడు కాదా, పరమేశ్వరుడు అయినటువంటి శివుడు కాదా, సదాశివుడు కాదా, ఈ అక్కర్లేని వ్యాఖ్యానాలకు మనం వెళ్ళకూడదు. ఇకపోతే వరేణ్యుడు, ఎంపిక చేయదగినవాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వరేణ్యుడు అంటే ఏమిటి? ఎంపిక చేయదగినవాడు. ఒక మాస్టారు స్కూల్లోని, పాఠశాలలోని విద్యార్థులలో ఉత్తముణ్ణి, జ్ఞానవంతుణ్ణి, చెప్పిన పాఠాన్ని ఒక్కసారిగా అర్థం చేసుకుని వచ్చేటటువంటి పరీక్షల్లో చక్కగా ఎలాంటి బెరుకు లేకుండా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పి ఉత్తీర్ణుడైన వారిని ఎంపిక చేయేటటువంటి శక్తి మేషానికి ఉంటుంది కదా. అలాగా ఇక్కడ సృష్టిని సృజించడానికి తనలోంచి బ్రహ్మను ఎంపిక చేసి పుట్టించినటువంటి వాడు. అందుకు వరేణ్యుడు అంటే ఎంపిక చేయదగిన వాడు అన్నది అర్థం. మీకు అర్థమయ్యే ఉంటుంది. జాగ్రత్తగా అర్థం కాకపోతే మళ్ళీ రిమైండ్ చేసి ఎందుకు వినండి, ఎందుకంటే మరణ చెప్పేవాడు మనకి కాలం సరిపోదు. వరేణ్యుడు అంటే ఎంపిక చేయదగిన వాడు. ఏ పనికి ఎవరు ఎంతవరకు చేయగలరు అనేటటువంటి ముందుకుండా ఆలోచన శక్తి కలిగేటటువంటి వాడు అనేది ఒక అర్థం వస్తుంది. అంతవరకే మనం చెప్పుకున్నాం. అలాగే ముక్షుడు, దేవతలందరిలో కల్లా ముక్షుడు ఎవరయ్యా అంటే విష్ణువే అన్నది కూడా అర్థంలోకి వస్తుంది. ఇకపోతే వరదుడు. వరదుడు అంటే అర్థం సమర్థుడు, మిగుల దయాళుడు. జాగ్రత్తగా పట్టుకోండి. సమర్థుడు అంటే మనందరికీ తెలిసిందే. దయాళువు అంటే అర్థం శరణాగతిని చేసిన ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆ శరణాగతి ఎందుకు చేశాడో అర్థం చేసుకొని ఆ సమస్య నుండి ఆ ప్రాణిని గట్టెక్కింపజేసేటటువంటి శక్తి గలవాడు. అది దయాళువు అన్నదానికి అర్థం. నాకు వచ్చింది ఒక సమస్య, ఆ సమస్యని నేను పరిష్కారం చేసుకోలేనటువంటి స్థితిలో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, హే జగద్రక్షక శ్రీమన్నారాయణ, నా బుద్ధితో నేను ఈ సమస్యని పరిష్కారం చేసుకోలేకపోతున్నాను, ఆ సమస్యని పరిష్కరించేటటువంటి శక్తి గలవాడవు నీవే అని నమ్మి మనసా వాచా కర్మణ నీ పాద పద్మముల యందే నా మనస్సును ఉంచి నిన్ను ప్రార్థిస్తున్నాను అని మనం ఆ స్వామివారిని ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు మెచ్చినటువంటి ఆ సర్వ జగన్నియామకుడైన శ్రీమన్నారాయణుడు మనకి ఆశీర్వచనం చేసి మనకు ఆ సమస్యని చాలా సులువుగా పరిష్కరించేటటువంటి శక్తిని ప్రసాదించువాడు. ఆయన మిగుల దయాళువు. అదే వరదుడు అనేటటువంటి అర్థం వస్తుంది. అది ఇక్కడతో ఈ 2వ అధ్యాయంలో పరాశరుడు వారు చెప్పినటువంటి కొన్ని పదాలకి మనం సమాధానాలు, కొన్ని పదాలకి వాటి అర్థాలు మనం చెప్పుకున్నాం. అయితే ఈ పదాలకి 3వ అధ్యాయానికి సంబంధం ఏమిటండి అని మీరు అడగచ్చు. అందుకు ఈ 3వ అధ్యాయం ప్రారంభం చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అయితే ఈ 3వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తారు. ఇందాక చెప్పిన పదాలకి ఈ ప్రశ్నకి ఒక చిన్న అనుబంధం ఉన్నది. ఏమిటయ్యా అంటే నిర్గుణస్యాప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మత అమలాత్మనః కథం సర్గాదికర్తృత్వం బ్రహ్మణోభ్యుపగమ్యతే అని మైత్రేయ మహర్షి పరాశరుల వారికి ఒక ప్రశ్న, అద్భుతమైనటువంటి ప్రశ్న. దీనికి ఉదాహరణలు 2 మనం చెప్పుకుందాం. భగవద్గీతలో ఒక శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నది ఒక శ్లోకం భగవద్గీతలో. ఎవరైతే ప్రశ్న వేయాలి అనుకుంటున్నారో ఆ ప్రశ్న వేసేటటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణాలు ఎలాంటివి అన్నది ఆ శ్లోకం చెబుతున్నారు. ప్రణిపాతం చెయ్యాలి, సేవ చెయ్యాలి. ప్రణిపాతం అంటే నాకు ఈ సమస్యకి పరిష్కార మార్గం మీరే చెప్పాలి అని మిమ్మల్ని నమ్మి వచ్చాను అని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టుకొని అడగాలి ప్రశ్న. పరిప్రశ్నైన సేవయ, చక్కగా వినయంతో కూడుకున్నటువంటి ప్రశ్న వేయాలి. అప్పుడు భగవంతుడు తగిన సమాధానం చెబుతాడు. ఉపదేక్షంతితే జ్ఞానం, ప్రశ్న వేయగానే ప్రశ్నకి సమాధానం వస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానిన తత్వదర్శన, ఆ జ్ఞాని తత్వాన్ని దర్శిస్తాడు అన్నది ఆ భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకానికి కించిత్ తాత్పర్యం మనం చెప్పుకున్నాం. ఇలాగే రామాయణంలో, వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడిని రాముల వారు అడిగినటువంటి ప్రశ్న,
అసలు గంగా అంటే ఏమిటి? ఆ గంగాదేవికి త్రిపథగ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడో ఆకాశగంగ, ఆకాశంలో ఉండేటప్పుడు ఆకాశగంగని, భూమి మీదకి వచ్చేటప్పుడు భగీరథి అని, పాతాళంలోకి వెళ్ళేటప్పుడు భోగవతి అని పేరు పెడతారు కదా. అటువంటి త్రిపథగా గురించి మాకు వివరించండి అని విశ్వామిత్రుడిని అడిగినటువంటి ప్రశ్నకి గంగావతరణ ఘట్టం విశ్వామిత్రుడు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అలాంటి ప్రశ్నే మైత్రేయ మహర్షి పరాశరుల వారికి ఇక్కడ అడిగారు. ఆ ప్రశ్నను మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ ప్రశ్న ఏమిటి? మరొక్కసారి ఆ ప్రశ్న శ్లోకం చెబుతున్నాను, తర్వాత ప్రశ్న ఏంటనేది చెబుతాను, జాగ్రత్తగా వినండి. నిర్గుణస్య అప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః కథం సర్కారకర్తృత్వం బ్రహ్మణోభ్యుప గమ్యతే. ఆ శ్లోకం దాని అర్థం, విష్ణు నాభికమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ నిర్గుణుడు కదా, ఎలాంటి గుణాలకి లోను కానటువంటి వాడు కదా. గుణాలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి 6 అరిషడ్ వర్గములు లోపడకుండా ఉండేటటువంటి వాడు కదా బ్రహ్మ. ఆయన అప్రమేయుడు కదా, పరిమితం కలవాడు కాదు కదా, పరిమితానికి మించినవాడు కదా, అప్రమేయుడు కదా. ఆయనే నిత్యశుద్ధుడు కదా, నిర్మలాత్ముడు కదా, వరిష్ఠుడు కదా. ఇన్ని వివరణ మీరు ఇచ్చారు కదా పరాశర మహర్షి నాకు. ఇంతటి మహాత్ముడైనటువంటి బ్రహ్మ సృజించడం ఎందుకు, దాన్ని నడిపించడం ఎందుకు, పోషించడం ఎందుకు, కల్పాంతకాలమందు దాన్ని లయం చేయడం ఎందుకు, ఈ 3 కర్తృత్వాలు ఆయనకి ఎలా పొసగుతుంది అన్నది చక్కనైన ప్రశ్న వేశారు మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి. ఎలాంటి అవసరము లేదు, వ్యక్తమైనటువంటి పురుషుడు, అవ్యక్తమైనటువంటి ప్రధానంలోంచి పుట్టినటువంటి బ్రహ్మ ఆయనకి పోషించడం కానీ, పుట్టించడం కానీ, లయం చేసుకోవడం కానీ ఆయనకు అవసరం ఏంటుంది? ఇంత సృష్టి చేయవలసినటువంటి అవసరం ఆయనకి ఏమిటున్నది? ఎందుకు ఆయన సృష్టి చేశారు? ఇది ఎలాగ ఆయనకి పొసగుతుంది అన్న, అసలు ఈ పొసగుతుంది అన్న దాని దగ్గరే అర్థం అసలు పట్టుకోవాలి. పొసగుతుంది అంటే, నేను ఒక పని చేస్తున్నాను, నా శక్తికి మించిన పని, నా శక్తికి లోబడిన పని నేను చేయగలనా లేదా అన్న ఆలోచనతో ఆ పని నేను ముట్టుకోవాలి కదా. అలాగా నా శక్తికి మించిన పని అయితే నేను చేయకూడదు, నా శక్తికి లోబడే పని అయితే నేను చెయ్యాలి అన్న ఆలోచన ఉంటేనే మనం ఆ పని చేస్తాం. కానీ ఆ ఆలోచన లేనప్పుడు మనం ఆ పని చేసే సుఖం ఏంటుంది? పని మొదలుపెట్టి మధ్యలో నాపేస్తే సుఖం ఏంటుంది? అది కాదు కదా. మొదలుపెట్టినటువంటి పని అంత్యం వరకు నిలబడేటటువంటి శక్తి గలవాడు బ్రహ్మ. అలాంటి బ్రహ్మకి ఎలా పోసగుతుంది అని మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడిగినటువంటి చక్కటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా పరాశరుడు వారు 3వ అధ్యాయంలో కాలస్వరూపము, బ్రహ్మ సృష్టికి కావలసినటువంటి శక్తి స్వరూపము, అలాగే ఆయు ప్రమాణము, ఆయువు యొక్క నిరూపణము, ఇవి అన్నీ కూడా పరాశరుడు వారు ఈ 3వ అధ్యాయంలో ఒకటే ప్రశ్న వేస్తే దానికి ఎంతటి సమాధానం చెప్పారు. అసలు రోజులు, నిమిషాలు, సెకండ్లు, గంటలు, గడియలు, నెలలు, సంవత్సరాలు, యుగము, యుగాంతము, మహాయుగము, కల్పము, బ్రహ్మాండ కల్పము, ఇవన్నీ కూడా మన్వంతరాలు, ఇవన్నీ కూడా ఎంత చక్కగా ప్రశ్నకి సమాధానం చెబుతూ, ఆ ప్రశ్నకి ఎంత చక్కగా సమాధానం చెబుతూ, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం ఆఖరిలో ఇస్తూ ఈ 3వ అధ్యాయంలో ఇదంతా వస్తుంది. అది మనం తెలుసుకునే ప్రయత్నం. ఇది ఎంతవరకు ఏంటంటే, మనం సృష్టి ఎలా జరిగింది, బ్రహ్మస్వరూపం ఏమిటి, నిర్గుణుడైనటువంటి విష్ణువు ఏ గుణాలని తీసుకొని సృజిస్తున్నాడు, సృజించి చేసినటువంటి దాన్ని ఎలాగా పోషిస్తున్నాడు, స్థితి చేస్తున్నటువంటి దాన్ని ఎలాగ తనలోకి లయం చేసుకుంటున్నాడు, ఇవి అన్నీ కూడా మనం ముందు ఘట్టాలలో చెప్పుకోవాలి అంటే ఇవన్నీ ముందు జరగాలి కదా. సృష్టి క్రమం జరగాలి, కాలస్వరూపం జరగాలి, ఇవి అన్నీ కూడా మనం చెప్పుకోవాలి కదా. అందుకు ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్గుణుడు, నిర్మలాత్ముడు, నిత్యశుద్ధుడు అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన చేయవలసినటువంటి పని ఏమిటి ఉన్నది అని ఒక్క ప్రశ్న వేసినటువంటి మైత్రేయ మహర్షికి పరాశరుడు వారు చెప్పేటటువంటి సమాధానాలు వచ్చే ఘట్టాలలో మనం అందరం కూడా తెలుసుకుందాం. విష్ణు పురాణాన్ని విందాం, ధరిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు విష్ణు పురాణాన్ని విని తరించడం, 10 మంది చేత వినింపజేసి తరింపజేయడం, మీ భుజస్కంధాల మీద వేసుకోవడం. హరి ఓం. స్వస్తి.